యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారము ఇచ్చిన కుటుంబము ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ శ్రీమతి సుదర్శిని గారు, కుటుంబ సభ్యులు ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య, యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్, ఆర్యన్ డానియల్ మరియు క్రిస్టినా కీర్తన గారు సహకారం ఇస్తున్నారు. గత మాసం ఇస్రాయేల్ దేశం హోలీ ల్యాండ్ ట్రిప్ విజయవంతం అయిన సందర్భంగా కృతజ్ఞతగా ఈ ఎపిసోడ్కు సహకారం ఈ బిడ్డలు ఇచ్చారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాము. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి నాకు విడుదల వచ్చేట్లు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాను. వాక్య ప్రసారానికి సహకారం ఇచ్చిన ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు బిడ్డలను దీవించమని అడుగుతున్నాము. ప్రత్యేకంగా గత మాసం హోలీ ల్యాండ్ ట్రిప్లో బిడ్డలతో మీ సన్నిధి ఉంచి క్షేమంగా గృహానికి చేర్చినందుకు ప్రభు వారి జీవితంలో బైబిల్ స్థలాలు ప్రత్యక్షంగా చూడటానికి ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతగా ఇచ్చిన ఈ సహకారాన్ని బట్టి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు దివ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం మీ ముందుంచుకోండి. బేత్సయిదా ప్రాంతంలో, గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారని జనసమూహాలు తెలుసుకుని ఆయనను వెంబడించారు. బేత్సయిదాకు ఆయన ఏకాంతంగా వచ్చారు. జనసమూహాలకు ఎలా తెలిసింది? ఇది ప్రశ్న. 10వ వచనం, వారు ఏకాంతముగా ప్రభువు వారిని తీసుకుని, శిష్యులను తీసుకుని ఏకాంతముగా వెళ్ళెను. కానీ జనసమూహాలు అది తెలుసుకుని ఆయన వెంబడించారు. ప్యాషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు వారికి ఉన్న ఆసక్తి, శ్రద్ధ, వెదుకులాట ఈనాడు మనకున్నదా? ఆయన బెత్సయిదాకి వెళ్తున్నట్టు చెప్పకుండా వెళ్ళాడు. శిష్యులకు కూడా ఆ విషయం తెలియదు, తీసుకెళ్ళాడు. హౌ ద పీపుల్ నో దట్? ఎంతటి ఫాలోయింగ్ ఉంది యేసు ప్రభువుకి ఒక్కసారి చూడండి. జనసమూహాలు
ఆయనను గురించి సమాచారం వెదికి మరీ తెలుసుకున్నాడు. ఏంటి ఆసక్తి? ఏమిటి ఆసక్తి? ఆయన గురించి తెలుసుకోవటానికి కలిగిన ఆసక్తి ఎందుకు? కొందరు రొట్టెల కొరకు, కొందరు ఆయన నోట నుండి వచ్చు మాటల కొరకు, మరికొందరు ఆయన చేసే అద్భుతాల కొరకు, మరికొందరు ఆయనను విమర్శించటం కొరకు. జన సమూహాల్లో వివిధమైన గుంపులు ఆయనను నిత్యం వెంబడిస్తూ ఉండగా యేసు వారిని చేర్చుకున్నారు. వండర్ఫుల్ వర్స్. జన సమూహాలను ఆయన చేర్చుకున్నాడు. ఆయన జన సమూహాలను చేర్చుకున్నాడు. ఇట్స్ నాట్ స్మాల్ వర్డ్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ వర్డ్. చిన్న మాట కాదు ఇది. మనం ఎంతమందిని చేర్చుకుంటాం? చేర్చుకొనెను అనే పదం, చేర్చుకొనెను అనే పదం ఇంగ్లీష్లో హీ వెల్కమ్డ్ దెమ్ అని వ్రాసి ఉంది. సోదరుడా, సోదరి, క్యాన్ యూ వెల్కమ్ multitudes? On their return, the apostles told him all they had done, and he took them and withdrew apart to a town called Bethsaida. When the crowds learned it, they followed him, and he welcomed them and spoke to them of the kingdom of God and cured those who had need of healing. He welcomed them and spoke to them of the kingdom of God. What is the priority? ఏమిటి ప్రాధాన్యత యేసుకు అంటే దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడటం. పీపుల్ ఆర్ హంగర్. ప్రజలు ఆకలితో ఉన్నారు. ఆధ్యాత్మిక ఆకలి, ఆధ్యాత్మిక ఆకలి. They are searching Christ means like we are searching the scriptures. ఆనాడు జన సమూహాలు ఆయన వెదికాయి అని అంటే అది ఈనాడు మనం లేఖనాలను వెదకటంతో సమానం. ఆధ్యాత్మిక ఆకలి గలవారు లేఖనాలను తరువుగా వెతుకుతారు, తరువుగా వెతుకుతారు. దానిలో ఉన్న జీవాన్ని గ్రోలతారు, దానిలో ఉన్న మాధుర్యాన్ని గ్రోలతారు, పొందుతారు, తీసుకుంటారు, అనుభవిస్తారు. వాక్యాన్ని చదువుతుంటే, ధ్యానం చేస్తుంటే ఎంత మధురంగా ఉంటుందో తెలిసిన. అది ఆత్మకు జుట్టు తేనె ధారవలే ఉంటుంది. అది ఆత్మకు కృమిన మెదడు తిన్నట్టు తృప్తిగా ఉంటుంది. ఇట్ ఈస్ ట్రూ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు వారికి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఎవరికైతే అవసరం ఉందో వారిని స్వస్థపరిచాడు. క్రీస్తు వారికి ప్రాధాన్యత ఇచ్చాడు. బెత్సైదాకు వారు ఏకాంతంగా దే మైట్ హ్యావ్ గాన్ ఫర్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. But when Jesus saw the multitudes, he joined with them. తన వ్యక్తిగత జీవితం కంటే ప్రజల అవసరతకు యేసు ప్రాధాన్యత ఇచ్చాడు. స్వస్థత కావలసిన వారికి స్వస్థత, ఆధ్యాత్మిక ఆహారం కావలసిన వారికి ఆహారం ఇస్తున్నాడు. ఈ లోపల ప్రొద్దుగుంకింది. ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఈవినింగ్. సాయంకాలం అయిపోతా ఉంది. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. 12 మంది కలిసి వచ్చారు. కలిసి వచ్చారు అంటే వాళ్ళు ముందుగా మాట్లాడుకున్నారు. మనం ఈ అరణ్యములో ఉన్నాం. బెత్సైదా పట్టణ సమీప అరణ్యములో వారున్నారు.
అరణ్యంలో ఆహారం దొరకదు. కాబట్టి ప్రజలు చుట్టుపట్ల ఉన్న గ్రామాలకు వెళ్ళి బస వెతుక్కోవాలి. వీ షుడ్ సెండ్ దెమ్ అవుట్. నైట్ వీ కాంట్ గివ్ దెమ్ ప్రొటెక్షన్. నైట్ వీ కాంట్ ప్రొవైడ్ దెమ్ ద ప్రొవిజన్. వాళ్ళకు కావలసినటువంటిది భోజనం, వసతి మనం ఇవ్వలేము. వాళ్ళకి పంపించేద్దాం. పక్కనే గ్రామాలు ఉన్నాయి, వెళ్ళిపోతారు. కావాలంటే మళ్ళీ రేపు వస్తారు, మనం ఇక్కడే ఉందాం కావాలంటే. దీస్ 12 టుగెదర్లీ గివింగ్ సజెషన్ టు క్రైస్ట్. విచిత్రం. యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పాలి అంటే 12 మంది కూడుకొని మాట్లాడుకొని చెప్పారు. మనము అనే పదం వాడుతున్నారు. మనమే అరణ్యానికి వచ్చాం. ఈ ప్రాంతం అరణ్య ప్రాంతం, ఆహారం దొరకని ప్రాంతం, పొద్దుగుంకిపోతోంది. నువ్వు ఇలా వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నావు. వారికి మరొక అవసరం ఉంది, అది అక్కడ వాళ్ళు చెబుతాను. జాగ్రత్తగా వినండి. పరలోకాన్ని గురించి చెబుతున్నావు, బాగానే ఉంది. దేవుని రాజ్యం గురించి చెబుతున్నావు, ఇంకా బాగుంది. స్వస్థత కూడా ఇస్తున్నావు, అది బాగుంది. దేర్ ఈజ్ అనదర్ నీడ్. దే నీడ్ టు టేక్ ద రెస్ట్ అండ్ దే నీడ్ ద ఫుడ్. వాళ్ళకి భోజనం కావాలి, వసతి కావాలి, రాత్రిపూట వాళ్ళకి భద్రత కావాలి. సో దట్ ప్లీజ్ సెండ్ దెమ్ అవే. వాళ్ళని పంపించేద్దాం, జనసమూహాన్ని పంపించేద్దాం అని చెప్పారు. 12. Now the day began to wear away. Now the day began to wear away. అంటే సాయంకాలం అయిపోతుంది. And the 12 came and said to him, send the crowd away to go into the surrounding villages and countryside to find lodging and get provisions, for we are here in a desolate place. ఏకాంత స్థలం అది, అరణ్య స్థలం అది. ఇక్కడ మనం ఉన్నాం, ఓకే పర్వాలేదు. వాళ్ళు మాత్రం వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళాలి. దే ఆర్ రియల్లీ ప్రాక్టికల్. ఒక మాటలో చెప్పాలంటే దే ఆర్ ప్రాక్టికల్. శిష్యులు ప్రాక్టికల్గా ఉన్నారు. ప్రాక్టికాలిటీ మంచిది. అయితే యేసు ప్రాక్టికాలిటీని మించి పని చేయిస్తాడు. ఐఎమ్ నాట్ ప్రాక్టికల్ ఇన్ మినిస్ట్రీ. నేను ఒక చిన్న సేవకుని కలిశాను ఇవాళ ఉదయాన్నే. ఆ సేవకుడు 4 పెద్ద పెద్ద స్థలాల్లో ఆదివారం ఆరాధన చేస్తారు. చిన్నవాడు, 25 సంవత్సరాలు. కానీ ఆయన ఎన్నుకున్న మార్గం టైటిలే తైలాభిషేకం. టైటిల్ ఇట్ సెల్ఫ్ తైలాభిషేకం. నేను వెళ్ళాను చూడటానికి ఆ స్థలం. ఇంకా ఆ ఆడిటోరియం డోర్స్ తీయకముందే బయట ప్రజలు కూర్చొని ఉన్నారు. పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఫర్ ద థింగ్స్ విచ్ దే నీడ్. నేను అనుకున్నాను అప్పుడు, ఓహో, ప్రజలు ఏదో ఆశించి కానీ రారు దేవుని దగ్గరికి అని. బట్ క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్. నేను నమ్మిన క్రైస్తవ్యం దేవుని ఆరాధించడానికి వచ్చేవాడు, రక్షణ పొందినవాడై రావాలి అనే కాన్సెప్ట్ నుంచి దేవుని యొక్క ఆరాధనకు వచ్చేవాడు అవసరాలు తీర్చుకోవడానికి రావాలనే కాన్సెప్ట్కి క్రిస్టియానిటీ వెళ్ళింది. పీపుల్ వాంట్స్ ప్రాక్టికాలిటీ. అందుకే ఇవాళ సక్సెస్ రేట్లో ఉన్న మిషన్స్ అన్నీ కూడా హీలింగ్ వైపు పరుగులెత్తుతున్నాయి, మిరకల్స్ వైపు పరుగులెత్తుతున్నాయి. సాల్వేషన్ వైపు రావటంలా. రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, వాస్తవంగా నేను చెబుతున్నాను, వాట్ ఈజ్ ప్రాక్టికల్ నీడ్ ఫర్ ఎ సోల్? సాల్వేషన్. రియల్ ప్రాక్టికల్ నీడ్ ఫర్ సోల్ ఈజ్ సాల్వేషన్.
అర్థమైందా? ఇక్కడ అదే సంభవించింది. ఈ ఇన్సిడెంట్లో ఫిజికల్ సెన్స్లో ప్రాక్టికాలిటీ చూచాడు తప్ప రియల్ సెన్స్ ఆఫ్ ప్రాక్టికాలిటీ ఫర్ సోల్ వాళ్ళు చూడలేకపోయారు శిష్యులు. యేసు దాని వైపు చూస్తున్నాడు. యేసు దాని వైపు చూస్తున్నాడు. భౌతిక అవసరాలు తీర్చబడటం వైపు చూస్తున్నారు మనుషులు. కానీ ప్రభు వారి ఆధ్యాత్మిక అవసరం వైపు ఆయన గమ్యం ఉంది. అందుకే ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. When disciples came and told him to send them away, he said back to them, మీరే వారికి భోజనం పెట్టండి. You give them something to eat. You give them something to eat. It's a wonderful thing. Christianity, క్రైస్తవ్యం మాటలు మాత్రమే కాదు, ప్రేమ చేతలు కూడా. ఉట్టి మార్గ ఉపదేశమే కాదు, సహాయము కూడా. యూ గివ్ దెమ్ ఫుడ్. వారికి ఆహారం మీరు పెట్టండి అన్నాడు. శిష్యులు వెంటనే అంటున్నారు, మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదు. మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థాలు కొని తెత్తువా? వచ్చిన వారు ఇంచుమించు 5,000 పురుషులు. ఆయన అంటున్నాడు, ఆయన వారితో అంటున్నాడు, 50 మంది చొప్పున పంక్తులుగా కూర్చుండబెట్టండి. వారు అలాగ చేసి అందరినీ కూర్చోబెట్టారు. మా దగ్గర ఏమీ లేవు, 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. నథింగ్ మోర్ దాన్ దట్. ప్రభువా, మేము వెళ్ళి ఆహారం కొనుక్కొని రామా? మీరే పెట్టండి అంటే వెంటనే వాళ్లకు డబ్బు గుర్తొచ్చింది. మెటీరియలిస్టిక్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అక్కడికి వెళదాం, కొందాం, తెద్దాం. కానీ అంతకు మించి ప్రభువు చేయదలుచుకున్నాడు. ప్రాక్టికల్గా డబ్బుతోనే కొనుక్కొనిచ్చి పెట్టాలి వాస్తవంగా. కానీ ప్రభు డబ్బుతో కాదు, మెరాక్యులస్లీ హీలింగ్. యేసు ఉన్న చోట ప్రొవిజన్ విల్ బి క్రియేటెడ్ బై హిమ్సెల్ఫ్. అక్కడ మినిస్టీరియల్గా నాకు ఇతరులకు వ్యత్యాసం. అక్కడే మినిస్టీరియల్గా నాకు ఇతరులకు వ్యత్యాసం. అందుకే మా సంఘం 10 మందే ఉన్నారు. కానీ కార్యము దేవుడు చేస్తూనే పోతున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలే, వేలాది మంది ఉన్నారు. ద నీడ్ ఈజ్ బిగ్, బట్ ద ప్రాక్టికల్ provision was very little. But God is feeding people. But God is feeding my ministry, even though my provisions are very low and less. Because Jesus is with us. మనుషుల అవసరాల్లో భౌతిక అవసరాలను అటెండ్ చేయటం చిన్న విషయం, దేవునికి చిన్న విషయం. దాని కొరకు మనం దేవుని దగ్గరికి ప్రజలు పిలవనక్కర్లేదు. God is so good towards all humanity. He can give. But God wants the people to be saved from the sin and the hell. That is ultimate priority for God. దేవుడు అందుకనే తనపై ఆధారపడమన్నాడు, తన యందు విశ్వాసం ఉంచమన్నాడు. Do not look at money, do not look at the provision. Look unto me and follow me. ఈ పరిచర్య చాలా గొప్పది. ఎవరు ఆయన వైపు చూచి ముందుకు అడుగులేస్తుంటారు, ఆ పరిచర్యలు గొప్పవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును జనసమూహాలు వెంబడించడానికి, అద్భుతమైన జనసమూహాలు వెంబడించడానికి కారణము
ప్రభువు వారికి ఇచ్చిన బోధ మాత్రమే కాదు, ప్రభు చేసిన కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5,000 మందిని 100 వరుసల్లో 50 మంది చొప్పున కూర్చోబెట్టాడు పురుషుల్ని. 5 రొట్టెలు 2 చేపలు తన చేతిలోకి తీసుకున్నాడు. ఆకాశము వైపు వాటిని ఎత్తి ఆశీర్వదించి విడిచాడు. జన సమూహానికి వడ్డించడానికి శిష్యులకు ఇచ్చాడు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత ముక్కలు 12 గంపలయ్యాయి. ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించాడా? ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడు. గాడ్ బ్లెస్డ్. And taking the 5 loaves and 2 fish, he looked up to the heaven and said, a blessing over them. A blessing over them. He didn't pray. ప్రార్థించలే. వాటి మీద ఆశీర్వాదం వచ్చనని చెప్పాడు. విరిచి విస్తరింపమన్నాడు. మల్టిప్లై అన్నాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. ఏమిటి అని పలికిన ఆశీర్వాదం? Multiply, multiply. I am waiting for that word in my ministry. Multiply. Multiply. విస్తరించు. అంతే. అది విస్తరించడం ప్రారంభించింది. Amen, my Lord. Thank you. మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదం మన మీదకి వచ్చినప్పుడు విస్తరణ ప్రారంభమవుతుంది. ఏసే పరిష్కారం ఒక ఛానల్లో వచ్చేది ఇప్పుడు 10 ఛానల్స్లో వస్తుంది. దేవుని ఆశీర్వాదం, దేవుని విస్ఫోటనం ఈ పరిచర్య మీద ఉన్నది. ఫైనాన్షియల్గా ఒక స్పెషల్ బ్లెస్సింగ్ ప్రభు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రజలు రక్షించబడాలి. నేను ఒక సువార్త కూడికకు ద్వారకా తిరుమల గత రాత్రి వెళ్ళాను. నేను వెళ్ళాను. మీటింగ్ అయిపోయింది. ఒక 100 మంది వరకు వచ్చారు. సేవకుడు అనౌన్స్ చేశాడు. రాత్రి 10 గంటలకు సేవకుడు అనౌన్స్ చేశాడు. ఆ అనౌన్స్మెంట్ అనంతరం పీపుల్ ఆర్ కమింగ్ టు మీ. ప్రజలు రావటం మొదలుపెట్టారు. వారు వారి యొక్క సమస్యలన్నీ చెబుతూ వచ్చారు. వారు నన్ను ప్రార్థించమని కోరారు. నేను వారి కొరకు ప్రార్థన చేశాను. ఇఫ్ ఐ కంటిన్యూ దట్ రాత్రంతా ప్రార్థన చేయించుకుంటారు ప్రజలు. కాన్సెప్ట్ ఏంటంటే దే వాంట్ సంథింగ్. వారికి యేసుక్రీస్తు ప్రభు అనే సొల్యూషన్ ఇవ్వగలిగితే దే డోంట్ వాంట్ ఆర్ దే డోంట్ ఆస్క్ హీలింగ్, దే డోంట్ ఆస్క్ ఫైనాన్స్, దే డోంట్ ఆస్క్ ఎనీథింగ్ ఫర్ ఎనీ పర్సన్ టు ప్రే ఫర్ దెమ్. అర్థమవుతుందని చెప్పింది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కోసం డబ్బు ఇవ్వమని ప్రార్థించు, నా కోసం స్వస్థత ఇవ్వమని ప్రార్థించు, దట్ ఈస్ సెకండరీ. స్ట్రైట్గా ప్రభు దగ్గరికి వెళ్ళి లార్డ్ థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పిరిట్ ఇన్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద హోప్ గివెన్ అన్ టు మీ ఇన్ యువర్ నేమ్. లెట్ ద పావర్టీ బీ విత్ us. Let the troubles be with us. Let the ill health and sickness be with us. Doesn't matter. That is maturity. ఆ స్థాయికి మనుషులు వస్తారు. మనం కూర్చోబెట్టి నూనె రాసి ప్రార్థించి నీళ్లు చల్లి ప్రార్థించి మొదలు పెడితే క్యూ కడతారు ప్రజలు. చేప మందుకు వచ్చినట్టు వస్తారు. అది దైవ కార్యం అని అనుకుంటున్నారా సోదరులారా, సోదరులారా? యేసు ఉన్న దినాన ప్రార్థన చేయకుండా ఆయన స్వస్థత చేశాడు. ఔషధం వాడకుండా స్వస్థత చేశాడు. హీ ఈజ్ గాడ్.
మనం ప్రార్థన చేస్తాం అంతవరకు. ప్రభు చిత్త ప్రకారం వారికి సంభవిస్తుంది, విశ్వాసమును బట్టి వారికి సంభవిస్తుంది. కానీ వీ షుడ్ టీచ్ దెమ్ వాట్ ఈస్ రియాలిటీ. కనుక వారికి నువ్వు టీచ్ చేయాలి. ప్రయారిటీ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద సోల్, సాల్వేషన్ అని నేర్పించాలి. అలా నేర్పించినప్పుడు యూ వోంట్ ప్రమోట్ హీలింగ్స్, యూ వోంట్ ప్రమోట్ మాస్ మల్టిట్యూడ్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ క్రైస్తవ్యం బలహీనమైపోవటానికి ప్రధాన కారణం ద టీచింగ్ వాజ్ మిస్డ్. ద టీచింగ్ వాజ్ మిస్డ్. వాక్య ప్రబోధం నిలిచిపోయి తగ్గిపోయి మిగిలిన కార్యక్రమాలు పెరిగిపోయాయి. అందుకే బలహీనమైపోయింది క్రైస్తవ సమాజం. దేవుని వాక్యంలో నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. యేసు నీ జీవితంలో అద్భుతం చేయగలడు. ప్రధానమైన అద్భుతం ఆత్మరక్షణ. కనుక ఆత్మరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆత్మరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. అపోస్టల్స్ దే నెవర్ టు హ్యావ్ ద రిచ్నెసెస్ విత్ దెమ్ ఆర్ మనీ విత్ దెమ్. డబ్బు, హోదా, అంతస్తు, వసతుల వైపు అపోస్తలులు అడుగులేలా. టువర్డ్స్ ద సాల్వేషన్ ఆఫ్ ద పీపుల్, టువర్డ్స్ ద సాల్వేషన్ ఆఫ్ ద పీపుల్, ప్రీచింగ్ ద గాస్పల్, ఫుల్ఫిల్లింగ్ ద కమాండ్మెంట్, అటే అడుగులు వేశారు. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ఇవాంజలిజం. సమాజంలో అది రావాలని నేను ప్రార్థిస్తున్నాను. యువకులైన దైవ సేవకులు దానిని తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. డోంట్ బి టెంప్టెడ్. జనసమూహాలు వచ్చేస్తున్న వాళ్ళని చూచి టెంప్ట్ అవ్వకండి. అవన్నీ తాత్కాలికం. కొంతకాలానికి అర్థమైపోతుంది ఇదంతా ఉట్టిదే, ఏం చేయలేరు వీళ్ళని. కానీ సంఘాలు స్థాపించబడే సువార్థీకరణోద్యమం వైపు అడుగులు వేద్దాం. ప్రార్థన. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం ఏలూరు పత్తేబాద్ నివాసితులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ అదనపు జాయింట్ కలెక్టర్ శ్రీమతి సుదర్శిని గారు, వారి బిడ్డలు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతి, ఆర్యన్ డానియల్ మరియు డాక్టర్ కృష్ణ కీర్తన గారు సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. యెరూషలేము యాత్ర విజయవంతం చేసినందున కృతజ్ఞతలు చెల్లిస్తున్న మీ బిడ్డలను అంగీకరించము. ప్రజలు నీ యొద్దకు వచ్చుచున్న అవసరతలు అన్నీ మీరు తీర్చారు. అటు స్థాయికి మా పరిచర్లు దిగింపచేయము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.